ఓం శాంతి. ఈరోజుటి మురళిలోని వరదానము: ప్రతి క్షణము ప్రతి సంకల్పం యొక్క మహత్వమును తెలుసుకుని పుణ్యం యొక్క మూలధనమును జమ చేసుకుని పద్మాపదం పతి భవ. ప్రతి క్షణం ప్రతి సంకల్పం యొక్క మహత్యాన్ని తెలుసుకొని పుణ్యం యొక్క మూలధనాన్ని జమ చేసుకుని పద్మాపదం పతి భవ. పుణ్యాత్మలైన మీ యొక్క సంకల్పంలో ఎంతటి విశేష శక్తి ఉందంటే ఆ శక్తి ద్వారా మీరు అసంభవాన్ని కూడా సంభవం చేయగలరు. ఏ విధంగా ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఇసుక బీడులను కూడా పచ్చిక బయళ్ళుగా చేస్తున్నారో, పర్వతాలపై కూడా పుష్పాలను పూయిస్తున్నారో, అలా మీరు మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా నిరుత్సాహులను ఉత్సాహవంతులుగా చేయగలరు. కేవలం ప్రతి క్షణం ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకొని సంకల్పములను మరియు క్షణములను ఉపయోగించి పుణ్యం అనే మూలధనమును జమ చేసుకోండి. మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్టమైనదంటే అది ఒక్క సంకల్పం కూడా పద్మాపదం పతులుగా చేసేస్తుంది. సంకల్పంతో సృష్టి రచింపబడింది అంటారు. ఒక సంకల్పంలో ఎంత గొప్ప శక్తి ఉంటే అది ఇంత అద్భుతమైనటువంటి రచనకు జన్మనిస్తుంది. ఒక పవిత్రమైన బ్రాహ్మణ ఆత్మ యొక్క సంకల్పానికి మొత్తం ప్రకృతిలోని పంచతత్వాలు కూడా స్పందిస్తాయి అంటారు. పరమాత్మ వరదానం మన తోడుగా ఉంది. డ్రామా కళ్యాణకారిగా ఉంది. వర్తమాన సంగమయుగం యొక్క సమయం అతి అమూల్యమైనటువంటిది. ఇన్ని విషయాలు కలిసి ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో ఎవరైతే సంకల్పం చేస్తారో, సంకల్పం యొక్క సమయం యొక్క మహత్వాన్ని గుర్తిస్తారో వారు భవిష్యత్తు అనేక జన్మల కోసం సర్వప్రాప్తులతో సంపన్నంగా అవుతారు. సమయం, సంకల్పం ఈ రెండు చాలా బలమైనటువంటివి. సరైన రీతిలో శ్రీమతం అనుసారంగా శ్రేష్ఠ కార్యంలో వీటిని ఉపయోగిస్తే అద్భుతాలు జరుగుతాయి. సైన్స్ శక్తితో ఈరోజు ప్రపంచంలో అసంభవాన్ని కూడా సంభవం చేస్తూ ఉన్నారు. ప్రకృతి సహజ తత్వాలను కూడా పరివర్తన చేస్తున్నారు. మరి సంకల్ప శక్తితో, పరమాత్మ శక్తితో, ఆధ్యాత్మిక శక్తితో సంపూర్ణ పవిత్రత ధారణ చేసేటువంటి తపస్వి మూర్తులైన బ్రాహ్మణ ఆత్మ సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. కేవలం దీని మహత్వాన్ని తెలుసుకొని ఇప్పుడు ఉపయోగించాలి. మరి ఈ రోజంతా సంకల్పాలపైన పూర్తి అటెన్షన్ని పెడదాము. ప్రతి ఒక్క సంకల్పంతో భవిష్యత్తు జమ అవ్వాలి. పుణ్యం యొక్క మూలధనాన్ని జమ చేసుకోవాలి. ఇదే అటెన్షన్ని ఇద్దాము. ఈరోజు స్లోగన్లో బాబా అన్నారు, ప్రతి కర్మ అధికారపు నిశ్చయము మరియు నషతో చేసినట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది. ప్రతి కర్మ అధికారత్వపు నిశ్చయము మరియు నషతో చేసినట్లయితే శ్రమ అనేది సమాప్తం అయిపోతుంది. ఓం శాంతి.